ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ ని పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్కు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక శాసనసభ్యులు అంజిబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమూలు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు దివ్యాంగుల సంక్షేమ సంఘం సమక్షంలో కటింగ్ చేసి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు దిడ్ల సురేష్, కాగిత వెంకన్న, కె అప్పారావు, దాట్ల వీర్రాజు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేసి వారి జీవితాలకు ఆనాటి ఎన్టీఆర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్దుల రాముని అభినందించారు. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి వృద్ధులకి వితాంతులకి మన 1వ తారీఖున మరి 7,000 రూపాయల కాడికి భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు అంజిబాబు గారి పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది. వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలంకరణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు అర్హులైనటువంటి వారందరికీ కూడా బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందికి అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చిందో తప్పకుండా గత 3 నెలల బకాయిలతో సహా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రతి చోట కూడా వికలాంగులకి వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతామని చెప్పారు. అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక సహకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టింది. మొదటి సంతకం ఈ పెన్షన్ల పెంచుతాం మీద. ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు వికలాంగులు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని. కానీ మేమంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు అంజిబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే, అమ్మా సంతకం పెట్టారు, 1వ తారీఖున మీరు పెన్షన్ అందుకున్నాక 2, 3వ తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన. ఏదైనా వాగ్దానాలు నిర్వర్తించాకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి ఇంకా పెన్షన్లు ఈ రోజుకి కూడా